దయచేసి ఇక్కడంతా క్యూ లైన్ ఉండాలి. దయచేసి పాస్ ఉన్న వాళ్ళంతా కూడా ఉంటే కొంత పంపిస్తారు. వేదిక ముందున్న భక్తులచే మనవి, పాస్ ఉన్న వాళ్ళు ఒక క్యూ లైన్ ఉండాలి. మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మహమూద్ అలీ గారు లాల్ దర్వాజా శ్రీ మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాము. ఆలయ కమిటీ చైర్పర్సన్స్ షీరా రాజ్ కుమార్ గారు, సురేంద్ర ముద్రాజ్ గారు, శివకుమార్ యాదవ్ గారు, బద్రీనాథ్ గౌడ్ గారు వారిని సాధారణంగా ఆలయానికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మనని దయచేసి అక్కడ పంపించండి. ఇక్కడ ఎవరు ఉండదు, కొంచెం క్లియర్ చేయండి. ఇక్కడ ముందు అంతా కూడా ప్లీజ్ బ్రదర్ కొంచెం అంతా క్లియర్ చేయండి. అది ఇప్పుడే రాష్ట్ర పశుసంవర్ధక సాంస్కృతిక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీ మహమూద్ అలీ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొని వస్తున్నారు. వారికి సాదరంగా పూర్ణ కుంభంతో మంగళ వాయిద్యాలతో ఆలయ మర్యాదలతో వారిని సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. ఆలయ కమిటీ చైర్పర్సన్స్ బోనం తీసుకొని మహిళ ఇక్కడ మీరు ఇక్కడ ప్రత్యేక క్యూలైందుకు రండి. రాష్ట్ర మంత్రివర్యులు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీ మహమూద్ అలీ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకుని వస్తున్నారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మహమూద్ అలీ గారు. బోలో లాల్ దర్వాజా మహంకాళి మాతాకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, మహమూద్ అలీ గారికి మంగళ వాయిద్యాలతో పూర్ణ కుంభంతో వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఉమ్మడి దేవాలయాల ఊర్పు కమిటీ అధ్యక్షుడు రాకేష్ తివారి గారు కూడా వారితో పాటు వచ్చేసిన వారికి కూడా స్వాగతం. రాష్ట్ర పశుసంవర్ధక సాంస్కృతిక శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, హోంశాఖ మంత్రులు శ్రీ మహమూద్ అలీ గారు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాల్ దర్వాజా అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకుని వస్తున్నారు. వారికి స్వాగతం. ఇప్పుడే గౌరవ రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీ మహమూద్ అలీ గారు, సాంస్కృతిక పర్యాటక శాఖ సాంస్కృతిక పశుసంవర్ధక శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, తాండూరు ఎమ్మెల్యే వారు విచ్చేసారు. వారికి స్వాగతం. పైలట్ రోహిత్ రెడ్డి గారు విచ్చేసారు. వారికి కూడా స్వాగతం. తాండూరు శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారు విచ్చేసారు. వారికి కూడా స్వాగతం. దేవాలయ కమిటీ తరఫున మా బోనాలు ఇక్కడ ప్రత్యేక క్యూ లైన్ ఉంది. అక్కడ వెళ్ళండి. టెంపుల్ బ్యాక్ సైడ్ రోడ్.
బోనాలు తీసుకొచ్చే మహిళలు ఆ 2 క్యూ లైన్లను పంపండి దయచేసి తొందరగా. అక్కడంతా కొంచెం జామ్ అయిపోయింది. బోనాలు తీసుకొచ్చే మహిళలందరూ కూడా ఆ 2 క్యూ లైన్ పంపండి తొందరగా. ఇక్కడ దేవాలయం ముందు 2 వైపుల నుంచి వచ్చే కొంతమందిని ఆపేసేయండి జరా. ఈ బోనాలు తీసుకొచ్చే వాళ్ళు పంపండి దయచేసి. ఇప్పుడే రాష్ట్ర పశుసంవర్ధక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, రాష్ట్ర హోంశాఖ మార్చులు శ్రీ మహమూద్ అలీ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రం సమర్పించి వారు విచ్చేస్తున్నారు. వారిని వేదికపైకి సగర్వంగా సవినయంగా తీసుకురావాల్సిందిగా ఆలయ కమిటీ చైర్పర్సన్ కొడుతున్నాము. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు మరియు రాష్ట్ర హోంశాఖ మార్చులు గౌరవనీయులు మహమూద్ అలీ గారు వారి ఇరువురిని వేదికపైకి రావాల్సిందిగా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. గౌరవనీయులు పశుసంవర్ధక శాఖ మార్చులు శ్రీనివాస్ యాదవ్ గారు మరియు హోంశాఖ మార్చులు మహమూద్ అలీ గారు అమ్మవారి దర్శనం చేసుకుని వేదికపైకి వస్తా ఉన్నారు. వారికి ఆలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. శ్రీనివాస్ యాదవ్ గారు ఎన్నో సంవత్సరాలు మహమూద్ అలీ గారిని స్వాగతం పలుకుతా ఉన్నాం. భక్తులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 సంవత్సరంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి అప్పటి నుంచి నేటి వరకు కూడా గత 8 సంవత్సరాలుగా ఎంతో బోనాలకు వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం కూడా అందజేస్తున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే వాళ్ళకు బోనాల పండుగ అంటే ఎంతో ఇష్టం, ఎంతో ఇంట్రెస్ట్, వాళ్ళు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి సంవత్సరం కూడా వారు పూర్తిగా ఒక 1 నెల రోజుల పాటు ఈ ఆషాఢ మాసం మొత్తం 1 నెల రోజుల పాటు, అంతకంటే ముందు ఒక 15 రోజుల ముందు కూడా అన్ని రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసి ఇక్కడ ఏం సౌకర్యాలు కావాలి ఏమిటి అనేది వారికి కులంకుశంగా తెలుసు కాబట్టి వారు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ బోనాల పండుగను మొత్తం కూడా విజయవంతంగా వారు ముందుకు తీసుకొస్తున్నారు. వారికి లాల్ దర్వాజా దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా పెద్దలు మహమూద్ అలీ గారు కూడా వాళ్ళు ఈ ప్రాంత వాసులే, వారు కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించడానికి వారి కృషి కూడా ఎంతో ఉందని తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ మహమూద్ అలీ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ బోనాల్ ఫెస్టివల్ శుభాకాంక్షలు. 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు ఈ స్టేట్ ఫెస్టివల్ లో అంటే బోనాల్ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. చాలా బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నారు. మా ఆనరబుల్ మినిస్టర్ మా శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన ఆధ్వర్యంలో బోనాల్ ఫెస్టివల్ అంటే తలాసాని అంటే బోనాల్ ఫెస్టివల్ అయింది. ఇంత బాగా చేశారు. మా చైర్మన్ గారు సురేందర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ ప్రోగ్రామ్ లో వచ్చిన అందరికీ పేరు పేరుతో నమస్కారము. బోనాల్ పండుగ శుభాకాంక్షలు. ఈ బోనాల్ పండుగ అంటే మా హైదరాబాద్ ఫెస్టివల్ ఉంది, చాలా హిందూ ముస్లిం కలిసిమెలిసి చేస్తున్నారు. ఇది ఫెస్టివల్ వర్షాకాలంలో అంటే చాలా వచ్చేప్పుడు చాలా పీస్ఫుల్ లో కావాలి అంటే, వర్షం మంచి పీస్ఫుల్ లో చేయాలంటే దేవుడు ప్రార్థన చేస్తున్నారు. అందరికీ పేరు పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నారు. మా ఆనరబుల్ సీఎం అంటే ఇండియాలో నంబర్ 1 సీఎం ఉన్నారు. తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత మంచి స్టేట్ అంటే ఇండియాలో నంబర్ 1 స్టేట్ ఈ తెలంగాణ స్టేట్ ఉంది. ఇది ఎట్లా ఉంది? ఈ దేవుడు ఆశీర్వాదంతో అయింది. మా ఆనరబుల్ సీఎం గారు చాలా
చాలా తెలంగాణ ప్రజలు లక్కీ ఉన్నారు. దేవుడు అంత మంచి సీఎం ఇచ్చారు మనకు. ఈ రోజు తెలంగాణ అంటే గంగా జమున తహజీబ్ ఉంది. ఈ తహజీబ్ ఎట్లా ఉంది ఈ రోజు లేదు. ఆ నిజాం స్టేట్ లో అంటే నిజాం సర్కార్ బి ఈ బోనాల్ ఫెస్టివల్ లో ఇచ్చే ప్రార్థన చేశారు. అందరి మీడియా మిత్రులకు అందరికి పేరు పేరుతో శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గౌరవ తాండూరు శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుకుంటున్నాను. హోంమంత్రి మహమూద్ అలీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నా. లాల్ దర్వాజా దేవాలయ కమిటీ తరఫున ఢిల్లీలో నిర్వహించే బోనాలు కూడా రాష్ట్ర ప్రభుత్వము గత 7 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడ బోనాల ఏర్పాట్ల కోసం కూడా వారు చర్యలు తీసుకుంటారు. వారికి అదేవిధంగా విజయవాడలో జరిగే బోనాల ఉత్సవాలు కూడా ఇక్కడ ఉమ్మడి దేవాలయ కమిటీ నుంచి నిర్వహించే బోనాల ఉత్సవాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. పైలట్ రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే వారు చేసిన వారికి కూడా స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మార్చులు పెద్దలు మహమూద్ అలీబాయ్ గారు, గౌరవ తాండూరు శాసనసభ్యులు తమ్ముడు పైలట్ రోహిత్ రెడ్డి గారికి, సింహవాహిని మాంకాళి అమ్మవారు మరి కమిటీ సభ్యులు రాజ్ కుమార్ గారు, సురేందర్ గారికి, శివ్ కుమార్ యాదవ్ గారు, బద్రీనాథ్ గౌడ్ గారు, వెంకటేష్ గారు, చంద్రకుమార్ గారికి, మారుతి యాదవ్ గారు, రాజ్ కుమార్ గారు, బల్వంత్ లేడా, అరవింద్, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మీకందరికీ తెలుసు మాంకాళి బోనాలంటే ఈరోజు విశ్వవ్యాప్తమైనటువంటి సందర్భం. ఒకప్పుడు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి పండుగ దినదినాభివృద్ధి చెంది ఈరోజు అమెరికా లాంటి దేశంలో, లండన్ లాంటి దేశంలో, ఆస్ట్రేలియా, దుబాయ్, గల్ఫ్ కంట్రీస్ లో కూడా బోనాల జాతర జరుపుకుంటున్నారంటే అది అంతా మనకు గర్వకారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మధ్యరాత్రే మన తల్లులు, అక్కా చెల్లెళ్ళు మరి పవిత్రమైనటువంటి బోనాలు సమర్పించాలనేటువంటి సంకల్పంతో మధ్యరాత్రి నుంచే మరి ఈ బోనాల కార్యక్రమాన్ని చేపట్టడం, మరి ఆ తర్వాత యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఒకవైపున అమ్మవారి దర్శనం చేసుకుంటూ రెండో వైపున మరి తొట్టేల ఊరేగింపులు, పలారమ్మడ్ల ఊరేగింపులు. ఈరోజు ప్రపంచంలోనే ఒక భారీ ఊరేగింపు ఏదన్నా జరుగుతుందంటే అది ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగేటువంటి భారీ ఊరేగింపు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి యువకులు ఉత్సాహవంతులైనటువంటి రాకేష్ తివారీ గారిని ఈసారి చైర్మన్ చేసుకోవడం, మరి ఉమ్మడి దేవాలయాలకు సంబంధించి లాల్ దర్వాజా కానివ్వండి, ఉప్పుగూడ, గౌలిపుర, మరి అదేవిధంగా బంగారు మైసమ్మ, అక్కన్న మాదన్న, మిరాలం బండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఈ ఓల్డ్ సిటీ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. మా పెద్దలు మహమూద్ అలీ గారు ఇప్పుడే చెప్పారు, గంగా జమున తైజీబ్కు నిదర్శనం అని చెప్పి. ఈ రోజు గొప్పగా జరుపుకునేటువంటి పండుగ, మరి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి పండుగ 2014 తెలంగాణ రాష్ట్రం రాకముందు దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని గడిచిన 50 సంవత్సరాల నుంచి మనకు డిమాండ్ ఉండే. కానీ ఎవరు చేయలేని పరిస్థితిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడమే కాకుండా ఈ రోజు మరి బోనాల జాతర అంటే దేశం గర్వపడే విధంగా మనం ఈ పండుగ కార్యక్రమాలను చేసుకుంటా ఉన్నాం. మరి గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు
సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి అమ్మవారి వరకు మరి ఈరోజు మనం ఇక్కడ లాల్ దర్వాజాలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి బోనాలు. మరి ఈరోజు మీకు అందరికీ తెలుసు, బోనాల పండుగ జరగాలంటే దేవాలయానికి రంగులేయాలి, ఫ్లోరింగ్ చేయాలి, మరి బ్రహ్మాండమైనటువంటి పూలతో అలంకరణ చేయాలి, బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ ఏర్పాటు చేయాలి. మరి దీని నిమిత్తం ఒకప్పుడు చందాలు చేసుకుని కొంతమంది డోనర్స్ డొనేషన్లు ఇచ్చి లేకపోతే అమ్మవారి ఉండి తీసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ బోనాల పండుగను పురస్కరించుకొని 15 కోట్ల రూపాయలు మరి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి 3600 దేవాలయాలకు మరి డబ్బిచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రేపు జరిగే అంబారి ఊరేగింపు కూడా మరి బ్రహ్మాండంగా జరుగుతుంది. గత 2 వారాల నుంచి ఘటోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరి నిన్న రాత్రి బలిగంప కార్యక్రమం జరిగింది. మరి ఈ రోజు బోనాలు జరుగుతున్నాయి. రేపు అమ్మవారి రంగం, ఆ తర్వాత ఊరేగింపు కార్యక్రమాలు. అందుకే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మరి కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎన్నో కళాకారులతోని కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఓల్డ్ సిటీ ప్రాంత అభివృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకొని మరి ఈ బోనాల పండుగ నిమిత్తం 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రోడ్లు కానివ్వండి, మరి సివరేజ్ కానివ్వండి, వాటర్ లైన్లు కానివ్వండి, ఎల్ఈడి లైట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి డెవలప్మెంట్ లో భాగం. మనం అందరం కలయికగా, అందరం ఉమ్మడిగా, యూనిట్గా ఉండి మన పండుగ గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు మన పండుగలు గొప్ప పండుగలు, మన సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవి. ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పండుగలు కూడా ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయి. ఒక బతుకమ్మ పండుగ తీసుకున్నా, ఒక వినాయక చవితి తీసుకున్నా, మరి అదే విధంగా శ్రీరామ నవమి తీసుకున్నా, బోనాల జాతర తీసుకున్నా, దీంతో పాటు రంజాన్ తీసుకున్నా, క్రిస్మస్ తీసుకున్నా, ఇట్లా గొప్పగా మన పండుగల్ని జరిపేటువంటి ప్రభుత్వం మన ముంగట ఉంది. మీకు అందరికీ తెలుసు, దేశంలో అనేకమైనటువంటి పండుగలు ఉంటాయి, కానీ ప్రైవేట్ పండుగలకు, ప్రైవేట్ దేవాలయాలకు డబ్బులు ఇచ్చిన చరిత్ర ఏ ప్రభుత్వానికి కూడా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, మీకోసం ఎంతో మంది అధికారులు పనిచేస్తున్నారు. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు నిద్రాహారాలు మాని పనిచేస్తారు మన కోసం. మరి వారితో పాటు జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, మరి టూరిజం కానీ, ఆర్ఎండ్బి కానీ, కల్చరల్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ సర్వీసెస్ కానీ, మరి హెల్త్ డిపార్ట్మెంట్, మరి అనేక ఎండోన్మెంట్, మరి ప్రధానమైనటువంటి మరి భూమిక పూజించే దేవాదాయ ధర్మశాల శాఖ, మరి దీంతో పాటు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి వాలంటీర్లు, ఈ రోజు కమిటీ సభ్యులతో పాటు మరి వాలంటీర్స్ కూడా, ఈ ప్రాంతం నివసించేటువంటి యువకులు గాని, పెద్దలు గాని, వారందరూ కూడా మరి ఎంతో బ్రహ్మాండంగా ఘనంగా ఈ పండుగని మరి వంశ పారంపర్యంగా తరతరాలుగా మరి ముందుకు తీసుకొస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ ఆ అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకొని మరి గొప్పగా పండుగ చేసుకోవాలి. మరి పిల్ల పాపలతోని, కుటుంబ సభ్యులతోని, బంధుమిత్రులతోని మరి ఘనంగా ఈ పండుగ చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుంది. మీరు అన్ని విషయాలలో మీకు చేదోడు వాదోడుగా మేముంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కూడా ఇంత బ్రహ్మాండంగా బ్యారికేడింగ్ చేశారు. మరి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో, ప్రత్యేకించి లాల్ దర్వాజా టెంపుల్ ఆధ్వర్యంలో మేము విజయవాడలో బోనాలు చేస్తామంటే, మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఆర్థికంగా, కళాకారుల తరపున ట్రాన్స్పోర్టేషన్ విషయంలో, అకామిడేషన్ విషయంలో సహకరించడం జరిగింది. మేము ఢిల్లీలో చేస్తామంటే ఢిల్లీలో కూడా అన్ని విధాలుగా ప్రభుత్వమే మరి సహకారం అందించిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము కోరుకునేదల్లా ఒకటే,
అందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం, మన పండుగని గొప్పగా చేద్దాం. మన వలన ఇతరులకు ఇబ్బంది కలగకుండా మనమే బాధ్యత తీసుకొని మనమే ప్రతి విషయాన్ని మన భుజస్కంధాలపై వేసుకొని మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఫోర్మెన్ కమిటీ సభ్యులకు వారికి సహకరించినటువంటి మిత్రులకు అదేవిధంగా ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ రాకేష్ తివారీ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై బోలో మహంకాళి అమ్మకి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తాండూరు ఎమ్మెల్యే విశేషించి వారిని సన్మానించవలసిగా షీరా రాజ్ కుమార్ గారిని, సురేందర్ గారిని, బద్రీనాథ్ గౌడ్ గారిని కోరుతున్నాము. బద్రీనాథ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని రాజ్ కుమార్ గారు సన్మానిస్తున్నారు. సురేందర్ ముద్రాజ్ గారు, బద్రీనాథ్ గౌడ్ గారు, శివకుమార్ యాదవ్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మంత్రివర్యులకు మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా, సవినయంగా, వైభవంగా జరగడానికి సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మరొక్కసారి లాల్ దర్వాజా దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దయచేసి వేదిక ముందున్న ఈ జనమంతా కూడా కొంచెం క్లియర్ కావాలి. దయచేసి ఎవరు ఉండదు అక్కడ, ఆ బ్యారికేడ్ ముందున్న ఎవరు కూడా ఉండదు. దయచేసి ముందు ఆ బోనాలు పంపించండి దయచేసి తొందరగా. ఈ బ్యారికేడ్ ముందు ఎవరు ఉండొద్దు. ఈ వెహికల్స్ కు దారి ఇవ్వండి దయచేసి. వెహికల్స్ కు కొంచెం సేపు జర దయచేసి ఇక్కడ ఎవరు కూడా ఉండదు ముందు. దయచేసి క్లియర్ కావాలి కొంచెం. రాష్ట్ర తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఎం అంజన్ కుమార్ యాదవ్ గారు ఇచ్చేసిండ్రు. వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఎం అంజన్ కుమార్ యాదవ్ గారు ఇచ్చేసిండ్రు. వారికి స్వాగతం సుస్వాగతం. దయచేసి పోలీస్ వారితో మనవి అక్కడ వదలండి. వాళ్ళందరూ స్థానికులు, బస్తీ వాళ్ళు అట్లా ఆపితే వాళ్ళు ఊరుకోరు. ఒకరొకరు వదలండి, ఒకటేసారి కాకుండా ఒకరొకరు వదలండి. వాళ్ళందరూ కూడా అమ్మవారిని ప్రతిరోజు అర్థం చేసుకునే వాళ్ళు. దయచేసి ఒకరొకరు వదలండి ప్లీజ్. దయచేసి సింహవాహిని మహంకాళి మహేశ్వరి ఆలయ కమిటీ 114వ జాతర అక్కడ బస్తీవాసులు, ఆ బస్తీవాసుల దగ్గర పాసులు ఉంటాయి, పాసులు కూడా ఇచ్చాము. వాళ్ళని వదలవలసిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి ఒకరిపై 1 by 1 వదలండి, 1 by 1 వదలండి. వైఎస్ షర్మిల గారు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. వారిని లాల్ దర్వాజా మోడ్ దగ్గర ఆపారంటే దయచేసి పోలీస్ వారితో మనవి, ట్రాఫిక్ పోలీస్ వారితో మనవి, దయచేసి వాళ్ళని వద్ద నంబర్ చెప్పండి. వెహికల్ నంబర్ వచ్చేసిందా? వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిల గారు అమ్మవారి బోనం తీసుకుని వస్తా ఉన్నారు. వారికి ఆలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. మరికొద్దిసేపట్లో
మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి అమ్మగారు కూడా అమ్మవారి దర్శనానికి బయలుదేరి ఉన్నారు. వారు కూడా మరికొద్దిసేపట్లో రాబోతా ఉన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ వివేకానంద్ అనితా నాయక్ గారికి ఆలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురు భువనేశ్వరి గారు అమ్మవారి దర్శనానికి మరికొద్దిసేపట్లో రాబోతా ఉన్నారు. వారికి ఆలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు మన కన్నుల పండుగ చూస్తా ఉన్నాం. నిజంగా సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనటువంటి ఒక అద్భుతమైన శక్తి రూపిణి అమ్మవారిని నిజంగా లక్షలాది మంది ప్రజలు ఈరోజు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు అంటే ఆమె మహిమ మనకు తెలుస్తుంది. సింహవాహిని మంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ 114వ బోనాల జాతర అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలతో మేళ తాళాలతో జరుపుతున్నటువంటి సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి విచ్చేస్తున్నటువంటి మహిళా మనులకు భక్తులందరికీ కూడా పేరు పేరున సింహవాహిని మంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ సాధారణంగా ఆహ్వానం పలుకుతోంది. సింహవాహిని మంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ గత 114 సంవత్సరాలుగా ఎందరో మహానుభావులు వారందరూ చూపినటువంటి మార్గదర్శకంలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేసుకొని మన సంస్కృతి సంప్రదాయాలను రక్షించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి మన ఆలయ ప్రతిష్టతను విశిష్టతను ప్రపంచం వ్యాప్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. వారందరికీ సింహవాహిని మంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది. సింహవాహిని మంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ ఈ సంవత్సరం ఒక విషాదకరమైనటువంటి విషయాన్ని మేము